ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కొత్తగా నిందితుల పేర్లు సిట్ చేర్చనుందనే చర్చ మొదలైంది. గత 15 రోజుల సిట్ విచారణలో భాగంగా సేకరించిన ఆధారాల సహాయంతో మరికొందరి పేర్లు కేసులో చేర్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 48 మంది మీద కేసు నమోదైంది. ఇందులో 29 మంది వ్యక్తులు, 19 సంస్థలు ఉన్నాయి. కేసులో నిందితులుగా ఉన్న వారిలో 12 మందిని సిట్ అరెస్టు చేయగా అందులో 4 బెయిల్పై విడుదలయ్యారు. ఇంకా 8 మంది రిమాండ్లో కొనసాగుతున్నారు. ఇదే సమయంలో మరికొంతమంది అరెస్టులు చేసేందుకు సిట్ సిద్ధమవుతోందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు విశాఖ, తిరుపతి, హైదరాబాద్ ప్రాంతాల్లో వరుసగా చేపట్టిన సోదాలు కొత్త నిందితుల పేర్లు చేరనున్నాయనే అంశానికి బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి చిత్తూరులో వైసీపీ నేతగా ఉన్న విజయానందరెడ్డిని ఇప్పటికే పోలీసులు విజయవాడ సిట్ కార్యాలయానికి పిలిపించి విచారించారు. ఇంకోవైపు సునీల్ రెడ్డి పాత్ర ఉంది అనే దానిపై విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో విశాఖలో, హైదరాబాద్లో చేపట్టిన సోదాల్లో కూడా కొన్ని కీలక ఆధారాలు సిట్ సేకరించిందని, ఈ ఆధారాల సహాయంతో మరికొందరిపై కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఇక చెవిరెడ్డికి సంబంధించిన కార్యాలయాల్లో చేపట్టిన సోదాలు కూడా చర్చగా మారాయి.